వేములవాడ ఆలయ అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. త్వరలోనే సువిశాల గోశాల నిర్మాణం చేపడతామన్నారు. 50 ఎకరాల్లో భూసేకరణ చేసి కలెక్టర్తో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ గోశాలలో వన మహోత్సవంలో పాల్గొన్నారు. గోశాలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. కోడెల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆది శ్రీనివాస్. పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దేవతాభ్యో నమః. ఓం భూమిర్భూమ్నాద్యోర్వరిణాన్ అస్య ప్రాణాదుపానత్యందశ్చరతిలోచనాంబరిబాధమానః. గౌహారే నమః. మాతృభ్యో నమః. లోకమాతృ వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి గోశాలలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇతర శాఖల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని అంటే మనం అడవులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వాతావరణం ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టడంతో పాటు ఆక్సిజన్ను అందించేటువంటి చెట్లను పెట్టుకోవాలని చెప్పని ప్రతి పౌరుడికి ఓ లక్ష్యంగా అంటే అడవులు వేస్తున్నటువంటి సందర్భంలో అడవులన్నీ కూడా అంతరించిపోతున్న సందర్భంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మానవాళికి జరిగేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మరి ఎప్పటికప్పుడు ప్రతి వర్షాకాలం ప్రభుత్వం పక్షాన్ని కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ప్రతి పౌరుడు కూడా చెట్లను నాటవలసిన అవసరం, చెట్లను రక్షించవలసిన అవసరం, చెట్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. గ్రామాల్లో చెట్టు నాటిన తర్వాత ఎదగగానే మా ఇంటి గోడకు పగుళ్లు వస్తున్నాయని చెప్పని దాన్ని చెట్టు నరికేటువంటి కార్యక్రమం చేస్తాము. దానివల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కూడలలో పండ్ల చెట్లను పూల చెట్లను ఒకవేళ ఖాళీలలో పెట్టినట్టు ఇబ్బంది ఉండదని చెప్పని గత సంవత్సరమే మనం అనుకుని ఆ కోణంలో కూడా గ్రామాల్లో వీధిన పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పని ఖాళీలలో కూడా పెట్టాలనే ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈసారి గోశాలలో మరి కదంబ చెట్లను స్వామివారికి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చెట్లను పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. గోశాలను ఆధునీకరించడంతో పాటు నూతన గోశాలను కూడా మరి వేములవాడకు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా మరి ఎంపిక చేసి కలెక్టర్ గారి ద్వారా మనం పంపడం, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఎనకపల్లి దగ్గర యాదగిరిగుట్ట ఇంకో ప్రాంతంలో అది మన వేములవాడలో కూడా ఆధునిక గోశాల కూడా కేబినెట్ ఆమోదం పొందిన సందర్భంలో సువిశాలమైనటువంటి ప్రదేశంలో మనం గోశాల నిర్మాణం చేసుకుని అందులో స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి కోడళ్లు గాని ఇతరత్ర పెంచుకోవడానికి వాటికి అవకాశం ఉండే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిధులు మంజూరు ఇస్తారని చెప్పి ఇవ్వడం మాట. దానికి సందర్భంగా రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోవడానికి కోసం ప్రణాళికలు మరి సిద్దం చేయడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ ఇక్కడ కదంబ చెట్లు నాటారు. దీని తర్వాత ఈ గోశాలలో పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా పరిశీలించారు. సో దాదాపుగా ఇక్కడ సివిల్ వర్క్స్ నడుస్తూ ఉంది, సార్కి చూపించడం జరిగింది. దీంతో పాటు గ్రీన్ ఫాడర్ కోసం మనం మరిపల్లిలో 40 ఎకరాలు, మరి నాంపల్లిలో 20 ఎకరాలు అది కేటాయించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ డైరెక్ట్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా డైరెక్ట్లీ మనం గ్రీన్ ఫాడర్ కోసం చెట్లు నాటుతున్నాం. అది కూడా దాదాపుగా 2-3 మంత్స్లో తయారవుతాయి. దీంతో పాటు ISO సర్టిఫికేషన్ కూడా ఈ గోశాలకి మనం ట్రై చేస్తున్నాం. ఇంతకుముందే మొరాదాబాద్ లో ఉన్న గోశాలకి ISO సర్టిఫికేషన్ వచ్చింది.